హైదరాబాద్ ఎల్బీ నగర్ లో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు జరుగుతున్నాయి. అంతా ఒకే ప్రాంగణంలో రంగులు చల్లుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. డీజే సాంగ్స్, బ్యాండ్ మధ్య డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తీన్మార్ స్టెప్పులతో గ్రౌండ్ లో మోత మోగిస్తున్నారు. ఎల్బీ నగర్ లో కెమికల్ లేని రంగులు, టొమాటోలతో హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. హోలీ సెలబ్రేషన్ సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఎల్బీ నగర్ లో హోలీ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకుంటున్నారు. మొత్తం యావత్ యువత అంతా కూడా వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని భారీగా హోలీ సంబరాలను ఎంజాయ్ చేసేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తం యువత అంతా ఆడపిల్లలు, మగపిల్లలు, అలాగే చిన్నపిల్లలు కూడా అంతా కూడా ఇక్కడ చేరుకొని భారీగా ఈ యొక్క హోలీ సంబరాలను భారీగా నిర్వహిస్తున్నారు. న్యాచురల్ టమాటోలు అలాగే ఏదైతే రసాయనాలు కలిపినటువంటి ఒక రంగులతో ఇక హోలీని కూడా నిర్వహించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అలాగే యూత్ అంతా కూడా భారీగా ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి బ్యాండ్ అలాగే డీజే చప్పుట్లలో భారీగా ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హోలీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మార్నింగ్ వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్స్ ఫైన్. 6 members వచ్చాము. ఫ్రెండ్స్ తో అందరితో వచ్చి కూడా ఇక్కడ అంతా కూడా యువత అంతా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. యువత ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎట్లా ఉంది హోలీ సంబరం? సూపర్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చూస్తాం కదా మనం ప్రస్తుతం ఇక్కడ యువత అంతా కూడా భారీగా యొక్క ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మ్యూజిక్ ద్వారా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా కూడా ఈసారి ఈ ఎల్బీ నగర్ లో కూడా యూత్ అంతా కూడా ఇక్కడ బోరించి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ చిన్న ఈవెంట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఈవెంట్ లో పాల్గొన్నటువంటి యొక్క యూత్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ యూత్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసినటువంటి సందర్భం ఉంటుంది. అటు ఫ్రెండ్స్ తో పాటుగా కూడా కుటుంబ సభ్యులు అలాగే చిన్నపిల్లలతో కూడా ఇక్కడ చేరుకొని ఈ యొక్క హోలీ సంబరాలను అంబరాలంటే విధంగా కూడా ఒక హోలీ సెలబ్రేషన్ నిర్వహించాలని కూడా చెప్పుకోవచ్చు.